కస్టమర్స్ దగ్గర చెడ్డ పేరు తీసుకొస్తావా? నీ వల్ల హోటల్ రెప్యుటేషన్ దెబ్బతింటే నేను హోటల్ మూసుకోవాల్సి వస్తుంది. సార్, ఈ ఒక్కసారికి క్షమించండి సార్. ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులభం అయ్యా, సంపాదించుకోవడమే కష్టం. సార్, ఇంకోసారి అలా జరగదు సార్. నీ మీద నాకు నమ్మకం లేదు. అలా జరిగితే నన్ను పనిలోంచి తీసేయండి సార్. అంత ఓపిక నాకు లేదయ్యా. నీలాంటి వాడు ఒక్క నిమిషం కూడా నా హోటల్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు బతిమలాడావని నిన్ను పనిలో పెట్టుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు నేను సరిదిద్దుకోలేదనుకో, నాది తప్పు అవుతుంది. అందుకే నువ్వు వెంటనే బయటికి నడు. ఈ రోజు నువ్వు చేసిన పనికి, నీ వల్ల జరిగిన నష్టానికి లెక్క సరిపోయిందయ్యా. బయలుదేరు. సార్ సార్, తొందరపడి నిర్ణయం తీసుకోకండి సార్. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం సార్. కానీ నీ అవసరం నాకు పెద్దగా కనిపించడం లేదు. రేపటి నుంచి కరెక్ట్గా ఉంటాను సార్. వద్దయ్యా బాబు, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి నడు. సార్, నువ్వు ఇక్కడ పని చేయలేవయ్యా. సార్, రేపటి నుంచి పద్ధతిగా ఉంటాను సార్. నా మాట నమ్మండి సార్. నా కుటుంబం కష్టాల్లో ఉంది సార్. నలుగురు కష్టపడితేనే కానీ పూట గడవని పరిస్థితి ఉంది సార్. అందుకే ప్రాధేయపడుతున్నాను. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను సార్. ఇదొకటి అందరూ బాగా నేర్చుకుంటారు. కాళ్ళ మీద పడితే ఎంతటి వాడైనా క్షమించేస్తాడు, కరుణ చూపిస్తాడు అని. ఇది నీ మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. రేయ్, ఇలా రా. ఇతనికి పని నేర్పించండి రా. ఓకే సార్. ఇటువంటి పనుల్లో అనుభవం తక్కువగా ఉన్నట్టుంది. నిన్న పని కావాలని వచ్చినప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవాడివయ్యా అని అడిగితే బాగా బతికినోండి సార్ అని చెప్పాడు. అందరూ అలా చెప్పేవాళ్లే. ఎంతమందిని చూడలేదు. కొంతమంది బ్రహ్మల్లో బతికేస్తుంటారు. పైన కోటు, లోపల చిరిగిన షర్టు, పైన పటారం లోన లొటారం అన్నట్టు. ఇక వెళ్ళు, చాలే.